ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అనేది పెద్ద హిట్ సార్. సో ఆ లెవెల్ ఉంటుందా? ఇది వేరే జోనర్ అన్న. ఒక జోనర్ గురించి మాట్లాడలేదు. అంత స్టామినా ఉన్న సినిమా, అంత స్టామినా. లాస్ట్ దీపావళి కూడా కిరణపురం కొట్టాడు, ఈసారి కూడా కిరణపురం జన దీపావళి. సో ఆయన చెప్పినట్టుగా 100% ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా. ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ జోనర్ ఒక లాస్ట్ 20 minutes వరకు మీరు ఎంటర్టైన్ నవ్వుతూనే ఉంటారు. కానీ ఆ జోనర్ షిఫ్ట్ చేయడం చాలా సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎమోషన్ అంటే అంతవరకు నవ్వే జనాలు ఒకేసారి జోనర్ షిఫ్ట్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా బాగుంది. ఈ సినిమాలో పెట్టిన హీరోయిన్ ఎలిమెంట్ కనెక్ట్ అవుద్దాం మన తెలుగు ఆడియన్స్కి. డెఫినెట్గా. సో అది ఇంటర్వెల్ తర్వాత మీరు ఇచ్చే ఆ డిస్క్లైమర్ అయితే మాత్రం డెఫినెట్గా ఫాలో అయ్యి చాలా బాగుంటుంది. ఫన్ ఎలిమెంట్ ఎక్కువ ఉందా, సెంటిమెంట్ ఎలిమెంట్ ఎక్కువ ఉందా? ఫన్ ఎలిమెంట్ ఎక్కువ అని మొత్తం వన్లన్నీ చాలా బాగా పెళ్ళాయి. చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ యాక్చువల్గా బుర్ర నిండా బూతున్నప్పుడు రామ అన్న బూతులాగా అనిపిస్తుంది. అది మర్చిపోవాలి. అలా మ్యూజిక్ పరంగా ఎలా మ్యూజిక్ చేతన్ పరంగా సూపర్, తెలిసిందే కదా, ఇచ్చిపడేసారు. ఫస్ట్ హాఫ్ అంటే క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడంలో కొంచెం ఆ ల్యాక్ అనిపిస్తుంది కదా, కానీ ఇంటర్వ్యూలో వచ్చే ముందే మొత్తం పోతాయి అనేది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. అదే డిఫరెంట్ క్యారెక్టర్. అది చెప్పిస్తే స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కదా. నరేష్ గారి క్యారెక్టర్, నరేష్ గారి అయితే నేను ఫస్ట్ నాని గారి మన డైరెక్టర్ నాని గారి ప్రమోషన్స్లో నేను చూసా, లైక్ నరేష్ గారు తప్ప ఈ క్యారెక్టర్ ఎవరు చేయరాని. కానీ ఫస్ట్ హాఫ్లో నరేష్ గారికి ఒక 2 to 5 స్క్రీన్ షాట్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో మొత్తం ఆయన యూటిలైజ్ చేశారు. సో అప్పుడే అర్థమైంది, నాని గారు ఎందుకు ఈ మాట అన్నారు అని. అది కిరణ్ గారితో పాటు ఈయన కూడా ర్యాంప్ ఆడిచ్చారు మొత్తం. అది చెప్తున్నాను, నరేష్ గారి కే ర్యాంప్, కిరణ్ గారి కే ర్యాంప్, మొత్తం సినిమా రేటింగ్ 5 to 4.